హలో. నమస్తే అన్న. నమస్తే. నేను అంజీ వాళ్ళ ఫ్రెండ్ ఇది అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం లేదన్న, సార్ మీతో మాట్లాడతా పల్లెరాజ్ రెడ్డి సారు కొంచెం మీటింగ్ లో ఉన్నాడు. అయితే సార్ ఏంటంటే ఇవాళ సంతకాలు సేకరణ వస్తుంది, మీకు హెల్పింగ్ అని అంతే. అంటే మీకు మళ్ళీ ఫ్యూచర్ లో ఉంటది, మీతో మాట్లాడతారు. ఒకవేళ సార్ మాట్లాడుతూ వాళ్ళ పిఏతో మాట్లాడుస్తా. ఓకే ఓకే. వాళ్ళ డ్రైవర్ నన్ను మరి ఇట్లా మన ఇక్కడ ముత్తిరెడ్డి సార్ ఉన్నాడు కన్నా మరి జనగం. అదే ఆయన ఉన్నాడు కాబట్టి కేసీఆర్ దాకా పోతుంది. అయితే ఇప్పుడు మనకు సారుకు రాదా ఎట్లా అన్నట్టు? సార్కి వస్తుంది కానీ ఉట్టి అట్లా అని నేను పెట్టేసుకుంటున్నారు. మన వాళ్ళు ఎవరున్నారో చూడండి అని అంటే నేను సెర్చ్ చేస్తా ఉన్నాను. అట్లా అంటేనా ముత్తిరెడ్డి సార్కి వస్తుందా రాదా? రాదు, రాదా? వస్తలేదు. అయ్యో, ఇప్పుడు మరి సార్ కదా, మరి ఒకసారి మీరు డైరెక్ట్ సార్తో మాట్లాడపోయారన్నా? ఏ సార్? ఇప్పుడే ముత్తిరెడ్డి సార్ తోటి మళ్ళీ మాకేమైనా అంటే రేపటి రోజుల్లో మాకు చెప్పకుండా ఎట్లా చేస్తున్నా అని అన్నాడా మమ్మల్ని? ఆయన ఇప్పుడు కొంతమంది బెదిరిస్తాడు, కొంతమంది అంటాడు. మీకు తెలియదు ఉండదన్న, అలా నడుస్తూనే ఉంటది. ఇది లోపల నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరేందంటే మీకేదో పేరున్నాయి కానీ తెలుసు కదన్న, పల్లరాజ్ రెడ్డి. పల్లరాజ్ రెడ్డి పేరైతే మీకు మీ దగ్గర ఆల్రెడీ వచ్చి ఉంటది పేరు మారుమోగుతుంది కానీ ఇదే ఆయనే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ తోటి సంతకాల సేకరణ ఇప్పుడు అన్ని మండలాలకు ఇప్పుడు నిన్న ఇట్లా ఫోన్ చేసి అంతా ఒక దగ్గర మీరు తీర్మానం ఇక్కడనే ఉన్నారు. ఆల్రెడీ టోటల్ గా మీ నియోజకవర్గం మొత్తం ఇన్నే ఉన్నది. ఏడా? చూసిపెళ్ళిలా పిలిపిస్తున్నాను. అదే నిన్న ఈ తరగోపుల మండలం కూడా వచ్చిరట మా తోటి జడ్పీటీసీ. మీ దగ్గర అదే నైట్ కొంచెం వచ్చిపోయినట. మళ్ళీ సార్ ఇంత మందు దావత అది ఇచ్చిండు, సంతకాలు అయినాయి అని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పుడు మామయ్య లైన్ లో ఉన్నాడు. అంజీ అదే ఫోన్ చేస్తాను, కలపాలనా? మనం మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. సీనాన్నతో మాట్లాడుతున్నా. లైన్ లో ఉన్నాడు. ఉన్నాడు మాట్లాడు. హలో సీను. అమ్మా, అయితే మా దోస్తు వస్తా అంటుండు, మరి రమ్మంటావా? మీరు రమ్మంటే వస్తాం, లేదు మీరు ఇటు వస్తాం అన్నా మీకు ఏదంటే అది ఇవ్వాలా. అంటే ఏంటంటే మాకేం అర్థం కాలేనా? అయితే సంతకాల సేకరణ అన్న నీకు తెలిసింది ఆల్రెడీ మొత్తం ఫుల్ తెలిసింది. అయితే కేసీఆర్ దాకా పోతుంది. కేసీఆర్ దాకా పోతుంది ఈ సంతకాల సేకరణ అనేది. సీక్రెట్ గా పోతుంది. అంటే ఇది ఎట్లా మనం మనం ఎట్లా, ఇది అంటే ఎవరు త్రూ అది అంతా? ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారు. ఆయన చేసుకుంటే నేను చేసుకుంటాను. ఇప్పుడు మనకు పల్లరాజ్ రెడ్డి సారేనా నువ్వు అనేది? వేరే పల్లరాజ్ రెడ్డి నేను వాళ్ళ దగ్గర ఎవరిని అన్నాను, నేను సార్ పర్సనల్ ఎవరు. ఇప్పుడు మరి మీరు ఇప్పుడు తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టి గట్ల ఇబ్బంది పెట్టినాక నాకు ఇప్పుడు మళ్ళీ తర్వాత ఉంటారా అన్న మీరు? ఇప్పుడు పల్లరాజ్ రెడ్డి సార్, నేను ఒక మాట పల్లరాజ్ రెడ్డి ఇదివరకు ఎలక్షన్ చూసినాం మేము. అదే అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళంతా దిగుతారు, మమ్మల్ని ఇక్కడ విలేజ్లలో మాకు వాల్యూ లేకుండా చేస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మీరు మళ్ళీ సేమ్ అదే పొజిషన్ నడుతుంది. ఎట్లా మనం రేపటి రోజుల్లో మాకు పనులు కావాలంటే మళ్ళీ మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ముత్తిరెడ్డి సారు ఇక్కడే కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, కాన్స్టిట్యున్సీలో తిరుగుతాడు. ఇప్పుడు ఆయన కాదనుకొని ఇప్పుడు డైరెక్ట్ పల్లరాజ్ సార్కి చెప్పిండా? మరి ఎట్లా డైరెక్ట్ మీరు సంతకాలు సేకరణ అంటే ఇప్పుడు ఆయన మమ్మల్ని బీఫామ్ ఇచ్చి జడ్పీటీసీ పెట్టిండు. మరి ఎట్లా అని నేను రేపటి రోజుల్లో మాకు ఇబ్బంది అయితే ఎట్లా పరిస్థితి? ఇబ్బంది ఏం కానీ, కాకపోతే ఏంటంటే మీరు అనేది ఇప్పుడు ఆ సార్ కంటే ఈ సార్కు బలం పెంచుకోవడానికి అక్కడ కేసీఆర్ దగ్గర. ఏది ముత్తిరెడ్డి సార్ కంటే ఏం బలం పెంచుకోవడానికి? ఇప్పుడు ముత్తిరెడ్డి సార్కు నువ్వేం పెంచుకున్నా ఏరు, కానీ సీక్రెట్ గా కేసీఆర్ చెప్తే చేయిస్తాను అన్నట్టు. కేసీఆర్ చెప్పే అవును. అయితే మీరు అన్నట్టుగా అన్న ఇంత ముందుకేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు అట్లా నడిచింది, నువ్వు అన్నట్టుగా నడిచింది. వాస్తవం కొన్ని ఇట్లు బాగా నడిచింది. అయితే ఈ మధ్యలో సార్ గెలిచింది ఏంటంటే ఇస్తాను అనుకున్నారు కానీ ఇవ్వలేదు. ఇది 100%. ఇది ఆల్రెడీ సార్ దృష్టికి వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు అలాంటివి కాకుండానే అవకతవకలు కాకుండానే ఇప్పుడు మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్న వాళ్ళకే ఇన్ఛార్జ్ చేస్తారు.
ఇప్పుడు నువ్వు కొన్ని రోజులకి చేస్తున్నావు, అప్పుడు అంత ఎంతో పెట్టి గెలిచినావు. మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటే పరిస్థితి? రేపు ఉద్యోగాలు నువ్వు కూడా మీ నియోజకవర్గంలో తిరగాలంటే వాళ్ళకి అంత ఎంత పని చేయాలి, చేయకుండా ఇప్పుడు చేస్తానని చెప్పుకోవాలి. అదే కాదన్న. అవును. అదేముండదు అన్న, నేరుగానే ఉంటది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వేరే, ఇది వేరన్నా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు మాకు పల్లరాజు శెట్టి గారు మీరంతా ఒకటేనా? నేను సార్ డ్రైవర్ నాన్న. సార్ డ్రైవరా? నేను పర్సనల్ డ్రైవర్ను. ఓకే. నేను 13 సంవత్సరాలు అవుతాను సార్ డ్రైవర్. పేరు రాజు. రాజు. సరేనా, మీరు ఎప్పుడు వస్తారు? అదే మీరు ఇప్పుడు ఓకే అంటే మేము వాళ్ళ పిఏని తీసుకొని వస్తాం. నేను కాల్ చేసి చెప్తాను మీకు మళ్ళీ. మనడే మన ఇంత జాంజిగిరి మన ఇద్దరు లెక్కనే ఉంటాడు. సరే, బెస్ట్ ఫ్రెండ్ మావా. సరే, నువ్వు మళ్ళీ కాల్ చేస్తామా? ఈవినింగ్ కాకపోతే మార్నింగ్ రమ్మంటే మార్నింగ్ వస్తాయి. మార్నింగ్ ఇవ్వాలనే. అయితే ఇంకోటి మన దగ్గర సర్పంచ్ కూడా పెట్టండి. సర్పంచ్ కూకుంటూ పెడితే వాళ్ళతో కూడా చేసుకొని మాట్లాడుకొని పోదు. ఇక్కడ మన నర్బెట్ నుంచి ఇంకా లింక్స్ ఏమి లేవా మనకు? మీకు ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్న పరిస్థితి ఏమైందంటే లీడర్ అంటే వాళ్ళు ఒక్కరు పెద్దోళ్ళు ఉంటే వీళ్ళు గిరవటోళ్ళ దగ్గర పోకుండా ఏదో చేసుకొస్తాను. దీనికి కాకుండా ఇప్పుడు మా మామ నడుస్తున్న వర్షాలు కాబట్టి నేను తీసుకొస్తాను. ఇప్పుడు మీరు ఎంపీపీ తోడే అంత చేస్తా ఉంటారు. అటువంటి కాకుండా ఇప్పుడు లోతుగా చేస్తాను ఏమే. అంతేకాదన్న, ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి వస్తే మాకు కూడా లోతు తెలుస్తాయి కదా. ఇప్పుడు ముద్రేష్ సార్ రాదన్నా? కాదు. ఎందుకు అంతగా? ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు ఆ పని. ఏమో అన్న, వస్తుందా రాదా కావాలి అని చెప్పుకుంటాం కానీ గదే ఆలోచన అన్న. సరే అన్న, నీకు చేస్తాను మరి మళ్ళా. అది ఎప్పుడు రమ్మనేది నేను చెప్తాను మళ్ళా. మామా, ఇప్పుడు మనకు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అది చేసి చూసి మరి మాట్లాడి. ఇప్పుడు సర్పంచ్ కావాలి మీకు? ఎవరు కావాలి చెప్పు? సర్పంచ్, ఎంపీటీసీ. సరే, ఎంపీపీ. సరే, వీళ్ళందరి వరకు సపోర్ట్ చేసేటట్టు సరిపోతుంది. సరే, సరే, ఓకే.